హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ యువర్ సక్సెస్ సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు బయటికి వెళ్తున్న క్లాస్కి, దానివల్ల ఏంటంటే లైవ్ పెట్టడం కావట్లేదు. కాబట్టి మన యొక్క జర్నీ స్టాప్ అవ్వకుండా, ఎందుకంటే మనం 31st అండ్ Jan 1st ఆపలేదు మనం, అవునా? ఈ ఎగ్జామ్ దగ్గర ఉండడం వల్ల ఆ జర్నీ స్టాప్ అవ్వకుండా ఇది రికార్డ్ చేస్తానమ్మా, ఓకేనా? లైక్ ఇది సేమ్ ప్రీమియర్ లాగా కాబట్టి కింద పక్కన అయితే మీరు లైవ్గా మెన్షన్ చేయొచ్చు, నేను చూస్తూనే ఉంటా, ఓకేనా? ఎస్ ఆర్ నో? కాబట్టి మనకి ఈ సెషన్ ఆగకుండా దీన్ని కంటిన్యూ చేద్దాం. మర్చిపోకండి, మన యొక్క సెషన్ ఎప్పటికీ ఆగకూడదు. మీ లాస్ట్ ఎగ్జామ్ వరకు నేను చేస్తూనే ఉంటాను ఇది, ఓకేనా? అయితే మన ఈ సెషన్లో ఏంటంటే అర్థమెటిక్ ప్రీవియస్ పేపర్ 19లోని మనకి 27 to 24 అన్నమాట, షిఫ్ట్ నెంబర్ 2 అర్థమెటిక్ చేస్తాం మనం, ఓకేనా? అంటే ఇక్కడ బావిను 20 క్వశ్చన్లో నేను 19 చేస్తా, లాస్ట్ క్వశ్చన్ నీకు మెన్షన్ చేయని చెప్తా, అది నువ్వు పక్క కింద కామెంట్ చేయాలి నాకు, ఓకేనా? అండ్ ఇంకోటి పక్క టైమర్ పెడతా, సేమ్ లైవ్ లాగే టైమర్ పెడతా, ఒక్కో సమ్స్కి 1 minute పెడతా దగ్గర నువ్వు దాన్ని ఈక్వల్ చేయాలి, ఓకేనా? అండ్ మర్చిపోకు, ముఖ్యంగా లైక్ చేయి. చాలా మంది వచ్చారు ఇంకా లైక్ చేయలేదు, ఓకేనా? నేను నీ కోసం, మన మధ్య క్లారిటీ కోసం చేస్తున్నా ఇదంతా కూడా, ఓకేనా? ఫాస్ట్ లైక్ చేయమ్మా అండ్ షేర్ చేయి. అండ్ ఇంకో చెప్తే మెయిన్ మ్యాటర్ ఏంటి ఇక్కడ చూడు, కూడా సింపుల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పెద్ద ఇంపార్టెంట్, మనకి సింపుల్ అమ్మ. ఇది ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటంటే మనం ప్రీవియస్ చేస్తే ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది మనకి. కాబట్టి ఎక్కువ ప్రీవియస్లో ప్రిపేర్ అవుతూ ఉండు, ఎందుకంటే ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ మనకు మెయిన్ కావాల్సిన ప్రీవియస్సే కాబట్టి, ఓకే? అయితే మనం చెప్పండి, వెళ్దామా? మీరు కింద స్టార్ట్ నౌ అని మెన్షన్ చేస్తే నేను స్టార్ట్ చేస్తా, సేమ్ లైవ్లా ఉంటుంది, నేను చూస్తూనే ఉంటా కింద కామెంట్లోని ఎవరైనా ప్లే ఇస్తున్నారని, ఓకేనా? నీ టార్గెట్ మర్చిపోక, నీ టార్గెట్ 150 likes మర్చిపోక, నేను ఉన్నా లేకపోయినా, ఓకేనా? కాబట్టి చెప్పోసారి కింద మెన్షన్ చేయడమ్మా, స్టార్ట్ నౌ అని మెన్షన్ చేస్తే నేను స్టార్ట్ చేస్తా ఫాస్ట్గా, స్టార్ట్ నౌ. అండ్ ఆల్సో సమ్ హార్ట్స్ అండ్ సమ్ లైక్స్ ఆర్ దేర్, నాకు బూస్ట్ కావాలి కాబట్టి, ఓకేనా? కింద మెన్షన్ చేయడమ్మా, స్టార్ట్ నౌ అని, స్టార్ట్ మెన్షన్ చేయండి. ఎస్, స్టార్ట్ నౌ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్, ఓకేనా? దెన్ ఓకే, స్టార్ట్ నౌ, ఓకే, మొదలు పెడదాం. అండ్ ఆల్రెడీ మన దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నాన్-వర్బల్ ఉన్నాయి. మన ఈ వీక్ ఎండింగ్లో మనకి రిమైనింగ్ పార్ట్ 4, పార్ట్ 5 వస్తున్నాయమ్మా, పార్ట్ తీసుకోవడం. కాబట్టి ఇవి కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయమ్మా, అది తీసుకోవడం వల్ల మీకు యూజ్ అవుతుంది. మీకు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు సార్ మీ గ్రూప్లో కూడా యాడ్ అవ్వాలనుకుంటే మీరు, ఓకేనా? ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి అది మీరు యాడ్ అవ్వచ్చు, ఓకేనా? సరే, ఇంక మనం మొదలు పెడదాం. చెప్పండి, స్టార్ట్ చేద్దామా? మీరు మొదలు పెడదామంటే మొదలు పెట్టేస్తా, కింద మీరు స్టార్ట్ చేయండి. సార్ స్టార్ట్ నౌ మెన్షన్ చేయి, టైమర్ ఇస్తా, చెప్తున్నా ముందే, నేను చూస్తూ ఉంటా, టైమర్ ఇస్తా, ఓకేనా? కింద మెన్షన్ చేయండి అమ్మా, స్టార్ట్ నౌ మెన్షన్ చేయండి అమ్మా, స్టార్ట్ నౌ అని, స్టార్ట్ నౌ, ఓకే, స్టార్ట్ నౌ. గో టు ఫస్ట్ సమ్ అండ్ టైమర్ ఆన్ చేస్తా నేను, ఓకేనా? The average of 36 numbers is 50. If we subtracted a number t from each number, then the average becomes 27. What is the value of t? 36 సంఖ్య సగటు 50. ప్రతి సంఖ్య నుండి 7 సంఖ్య తీసివేస్తే సగటు 29 అవుతుంది. అయినా టీ విలువ ఎంత? నా టైం స్టార్ట్ నౌ. జస్ట్ 40 seconds ఆర్ దేర్. లైక్ చేయడం మర్చిపోద్దు నువ్వు, లైక్ మోస్ట్ బిగ్, ఓకేనా? మన టైర్ పూర్తి అవ్వాలి, ఉన్నా లేకపోయినా. సింపుల్ సమ్ ఇది, కొన్ని ట్రై చేయి. సూపర్, వెరీ గుడ్ అమ్మా. చాలా మంది కింద రిప్లై ఇస్తున్నారు ఫాస్ట్గానా. సూపర్, వెరీ గుడ్, సూపర్. ఈ వీడియో 1:30కి రికార్డ్ చేస్తాను, 1:30కి మార్నింగ్ అవ్వట్లేదని చెప్పేసి, ఇంకా ఎందుకంటే క్లాస్ అయ్యి రాగానే ఇబ్బంది అయిపోతుందని. లాస్ట్ 5 seconds, లేక 45 seconds ఇద్దాం మనం, ఓకేనా? 41, 42, 43, 44, 45, ఓకే, టైమ్ అప్. ఇక్కడ సింపుల్ మ్యాటర్, చాలా మంది రిప్లై ఇచ్చారు, వెరీ గుడ్, సూపర్ అమ్మా. సేమ్ నీకు లైవ్ ఉంటుంది, మొత్తం క్రియేట్ చేద్దామా మనం. బావిను వాడు ఎత్తుంది 36 సంఖ్యల యావరేజ్ బావిను ఎంతమ్మా? 50 అంట, ఓకేనా? అయితే ఒక మాట చెప్పాడు, అందులోంచే టీ అనే నెంబర్ అంటే ప్రతి సంఖ్య నుండి టీ తీసేస్తే, ఓకేనా? యావరేజ్ ఎంత మనకి 27 అవుతుందంటమ్మా యావరేజ్, ఓకేనా? మళ్ళీ 36 నెంబర్ యావరేజ్ ఎంతమ్మా? ఎంత అవుతుందంట. కొంచెం బావిను, చిన్న క్లారిటీ ఇస్తున్నా, కొంచెం బావిను. సపోజ్ ఇప్పుడు బావిను ఇక్కడ 2, 4, 6, 8, ఓకేనా?
దీని యావరేజ్ ఎంత మనకి సార్? యావరేజ్ 5 సార్, యావరేజ్ 5. ఓకేనా? ఎందుకంటే మిడ్లో ఉంది కాబట్టి కొంచెం డౌట్. ఇక్కడ నేను -1 తీస్తున్నాను, -1 తీస్తున్నాను, -1 తీస్తున్నాను, -1 తీస్తున్నాను. నాకు కొత్త యావరేజ్ కావాలి. ఓకేనా? ఎంత ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? మనకి ఇది 1, 3 అండ్ 5 అండ్ 7. యావరేజ్ మనకి ఎంత? యావరేజ్ 4 కాదా? ఎస్ ఆర్ నో? దీని మీనింగ్ ఏంటంటే సార్, ఎప్పుడైనా ప్రతి సంఖ్య నుండి నువ్వు ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసేస్తే -1 -1 -1 -1 ఇంక మొత్తం చేయదు నువ్వు. సింపుల్గా ఇక్కడ -1 తీసే 4 వస్తుంది యావరేజ్. అర్థమైందిగా? అంటే ఏంటి? ఇందులో ప్రతి నెంబర్ నువ్వు +1 చేస్తే దీన్ని +1 చేయాలి, మైనస్ చేస్తే దీన్ని మైనస్ చేయాలి, ఇంటూ చేస్తే ఇంటూ చేయాలి. మరి చిన్న డౌట్, ప్రతి నెంబర్ నుంచి అంట -7 t తీస్తే అంట ఎంతంటే యావరేజ్ ఎంతమ్మా? 27 అంట. అంటే ఎంత తీయాలి మనకి? 23 తీయాలిగా. ఎస్ ఆర్ నో? అంటే ఏంటి? ప్రతి నెంబర్ నుంచి 23 తీస్తే ఇల్లు నుంచి కూడా 23 తీయాలిగా నువ్వు. అంటే ఎంత మనం? సార్ 50లోంచి 23 తీస్తే 27 వస్తుందమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఎస్ ఆర్ నో? ఐ హోప్ అందరికి అర్థం అనుకుంటున్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ టైంకి వెళ్ళొచ్చా? కింద అన్నీ మెన్షన్ చేయాలి నెక్స్ట్ టైం మీరు. ఓకేనా? సింపుల్ ఇది. ప్రతి సంఖ్య ప్లస్ చేస్తే టోటల్ యావరేజ్ ప్లస్ చేయాలి, మైనస్ చేస్తే మైనస్ చేయాలి, ఇంటూ చేస్తే ఇంటూ చేయాలి. అదే ప్యాటర్న్ మంది. ఓకేనా? నెక్స్ట్ మా చూడు, సారీ ఎల్సిఎం అంట. రైట్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 1.2, 1.8, 2, 2.5. వాటి యొక్క కసా కావాలంటమ్మా. టైం స్టార్ట్ నౌ. టైం స్టార్ట్ నౌ. అక్కడ మార్కున్న పర్లేదు, ట్రై చేయి, నువ్వు ట్రై చేయి. ఓకేనా? 45 సెకండ్స్ ఆర్ దే. మా అందరూ లైక్ చేయాలి, కింద అందరూ లైక్ చేయాలి. చాలా మంది లైక్ చేయట్లేదు, పక్కా లైక్ చేయాలి. ఇక్కడ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. నేను క్లారిటీ ఇస్తా ఎలా వస్తుంది కూడా. ఓకేనా? సింపుల్గా ఇస్తా. మన టార్గెట్ మనకి 150 లైక్స్ అమ్మా, నువ్వు లేకపోయినా. హార్ట్స్ ఆల్సో. ఓకే, లాస్ట్ 10 seconds ఆర్ దేర్. లాస్ట్ 4 seconds. టైమ్ అప్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇబ్బంది పడ అవసరం లేదు. మనకేంటంటే పాయింట్ చూడగానే కొంచెం ఇబ్బంది పడతాం. ఏంది పాయింట్ చిరాకు కానీ, అవునా? సార్ 1.2, 1.8, 2, 2.5. ఫస్ట్ నువ్వు ఆ పాయింట్ అనే మైండ్ పక్కన పెట్టే. నేను దీన్ని 12 రాసుకుంటున్నా, దీన్ని 18 రాస్తున్నా, దీన్ని 20 రాస్తున్నా. నేను ప్రతి నెంబర్ కూడా ఇంటూ 10 చేస్తా పాయింట్ పోవడానికి. దీన్నమ్మా 25గా మార్చుకుంటున్నా అనుకుంటున్నా. ఓకేనా? ఇలా మార్చుకున్నా. ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలి. ఫస్ట్ పిక్ ద హైయెస్ట్ వన్. 20 తీసుకున్నా అమ్మా. దీని ఎలా మనం 4 × 5 రాయొచ్చుగా. 5తో పోతుంది. ఎంత పోతుందమ్మా? 5 5 పోతుంది. ఇది పోయింది. ఇది 4 ఇంత పోవట్లేగా, పక్కన రాసే. అంటే ఇది అది అయిపోయింది. నెక్స్ట్ దీని ఎలా మనం దీన్ని 6 3 రాయొచ్చమ్మా. ఓకేనా? ఇది పోతుందా మనకి? ఏం పోవట్లేగా. ఇది మళ్ళీ ఎంతమ్మా? 2 3 రాయొచ్చు. ఎస్ఆర్ను బావి నువ్వు 2తో పోతుంది, 2తో 2 పోతుంది. ఓకేనా? ఇది పోయింది. ఇంకా 3తో పోవట్లేక పక్కన ఎంతమ్మా? 9 రాసే. ఓకేనా? ఎంతమ్మా? 9 రాసే. నెక్స్ట్ అమ్మ ఇది 4 3లు. అవునా? 4 ఇక్కడ పోతుంది, ఈ 3 ఇందులో పోతుంది. ఎస్ఆర్ను ఇది కావాలి నాకు. 25 4 మనకి ఎంత? 100. 100 9 మనకి ఎంతమ్మా? 900లేగా. ఎంత పాయింట్ ఎక్స్ట్రా పెట్టగా ఇక్కడ పాయింట్ పెట్టు. ఆన్సర్ 90. ఇలా చేయొచ్చు. ఇదే బెస్ట్ మెథడ్ ఎవర్. లేదు సార్ నాకు ఇబ్బందిగా ఉందంటే సింపుల్గా మనం ఓల్డ్ మెథడే 18 and 20 and 25. ఇక్కడ ఇప్పుడు కూడా మనకి ఏం రావాలి? ప్రైమ్ నెంబర్ రావాలి కాబట్టి సార్ 2 6 2 9 2 10 ఇది 25. నెక్స్ట్ ఏమా ఎంత మనకి? ఇది 2 టేబుల్ 3 టేబుల్ లేక 5 టేబుల్ 5 టేబుల్. ఇది 6, ఇది 9, ఇది 2, ఇది 5. నెక్స్ట్ ఏమా 3 2s 3 3s and 2s and 5s. నెక్స్ట్ ఏమా 2 1s 3s 1s 5s. ఓకేనా? 2 5s 10 30 60 3s ఎంత? 180 5s 900 కదమ్మా. 900గా. ఇందాక మనం పాయింట్ పోవడం పెట్టాం కదా, ఒక పాయింట్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆన్సర్ 90 ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? ఎలా అన్నా చేయొచ్చు నువ్వు. నాకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ బెస్ట్ ఎవరి బెస్ట్ మెథడ్. ఓకేనా? చాలా బెస్ట్ మెథడ్. ఇది మొత్తం కూడా మన పార్ట్ 1లో ఉందబ్బా. వితౌట్ ఫార్ములా, ఓన్లీ కాన్సెప్ట్స్, సచ్ యాస్ కాన్సెప్ట్స్. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్ చెప్పాలి. గుడ్. నెక్స్ట్ సమ్ అమ్మా మీరు కింద నెక్స్ట్ సమ్ మెన్షన్ చేయాలి. ఇంకా చాలా మంది మన టార్గెట్ పూర్తి అవ్వలేదు.
లైక్ చేయట్లు హార్ట్స్ ఇవ్వట్లేదు, మోసం చేయొద్దు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9 ఆఫ్ 21 ఇంటూ 3 ప్లస్ 4 అంట. నాన్న వి బాడ్ మాస్ అనేది పక్కన పెట్టా, ఇది తప్పడిందమ్మా, పైన చూసుకో సరిపోద్ది. ఓకేనా? టైం స్టార్ట్ నౌ. జస్ట్ 30 seconds ఆర్ దేర్. వి బాడ్ మాస్ ఫాలో అవ్వాలి, మనం మైండ్లో పెట్టుకోండి. వి బాడ్ మాస్ ఫాలో అయిపోవాలి. కింద లైవ్ కామెంట్స్ ఉన్నాయి నాన్న, మీరు కామెంట్ పక్క డ్రాగ్ చేసామనుకో లైవ్ కామెంట్స్ చేయొచ్చు. అక్కడ చాలా మంది తెలియక మామూలు కామెంట్ పెడుతున్నారు, అలా కాదు. దాన్ని కామెంట్ పక్కన డ్రాగ్ చేస్తే లైవ్ కామెంట్ సేమ్ లైవ్ లాగే మాడుకోవచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. లాస్ట్ 10 seconds. ఎస్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. చాలా మంది రిప్లై ఇస్తున్నారు, వెరీ గుడ్, సూపర్. ఎస్ మనకి ఎప్పుడు కూడా ఇక్కడ మనం చేయాల్సింది వి బాడ్ మస్ ఫాలో అవ్వాలి. ఏం చేయాలి ఇక్కడ మనం? వి బాడ్ మస్ ఫాలో అవ్వాలి. వి మీన్స్ వి BODMAS. V means vinculum, B means bracket, O means off, D means division, multiplication, addition, subtraction. ఓకేనా? ఇప్పుడు రా ఫస్ట్ 9 ఆఫ్ 21 ఇంటూ 3 ప్లస్ 4. నాన్న ఫస్ట్ బావిను అందులో ఏం ఫస్ట్ వస్తుంది మనకి? బ్రాకెట్ వస్తుంది. అవునా? ఫస్ట్ చేసే మనకి ఎంత అది 9 ఆఫ్ అంటే ఇంటూనేగా ఆఫ్ వచ్చి కాసేపు 21 ఇంటూ 7 అమ్మ. తర్వాత గమనించావా, అది రాత్రి చెప్పాను ఆఫ్ నెక్స్ట్ మనకి ఆఫ్ అంటే ఇంటూ కదమ్మా 9 ఇంటూ 21 ఇంటూ 7 మనకి. అవునా? ఎంత ఫస్ట్ ఇది మనకి ఈ మొత్తం మనకి వచ్చేసి మనకి సార్ ఇదేమో 189 సార్. ఎంత మనకి 189 ఇంటూ 7 సార్ ఇంటూ 7. ఓకేనా? ఎంత మనకి 700 అండ్ 7 ఎంత మనకి 560, 7 7 49, 9 10 ఎంత మనకి ఎక్కడ దొబ్బింది? 189గా ఇంటూ 7. ఇదేమో 700, ఇదేమో 560, ఇదేమో 49 అమ్మా. ఓకేనా? 9 అండ్ 10 ఎంత మనకి ఇది 1409. ఇక్కడ ఏం పోయిందా? 21 9 అంటే 18. ఓకే 180. ఓకే దెన్ ఎక్కడ చేద్దాం? ప్లస్ 4 సరిపోయిందా? ప్లస్ 4 721. ఓకే అండ్ ఇంటూ 21. ఓకే సరిపోయిందిగా 189. అంతెందుకు కానీ మొత్తం మనకి 9 కావాలి, మళ్ళీ కావాలి 9 కావాలి. ఓకేనా? 9 కాబట్టి చెక్ చేసారి ఎంత మనకి ఇది 9 పోయింది సార్ 3. ఇది 3 సార్, ఇది కాదు 9 పోయింది, ఇది 8. ఓకేనా? అండ్ బాబీ ఎంత మనకి ఇది 6, ఇది 9 ఛాన్స్ ఉంది, ఇది కూడా 9 ఛాన్స్, 2 ఛాన్స్ ఉన్నాయి మనకి. అవునా? ఇప్పుడు రా 189 ఇంటూ 7గా 7. ఇదేమో 700, ఇదేమో 560. ఓకేనా? అండ్ ఇదేమో 9 ఇక్కడ పోయిందా 63. ఇందాక తప్పులు ఎక్కడ 3 అండ్ 12 అండ్ మనకి ఎంతమ్మా 3 అండ్ ఓకే 63 ఓకే 83 ఓకే 560, 612 ఎంత మనకి ఇది 8 అండ్ 14 13. ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? మిడ్ నైట్ వ్యాపారం పొరపాటు చేయట్లేదు. ఓకే ఎస్ఆర్ను ఇలా చేయొచ్చు, లేదా మనకి ఉంది కదా 9 రావాలి. ఎందుకంటే బాగా చెక్ చేసారి 9 ఇంటూ 3 27 9, మళ్ళీ 49 9 కదా మనకి. అవునా? కాబట్టి ఇదేమో 3 వస్తుంది. ఈ 2 ఛాన్స్ ఉన్నాయి మనకి, ఈ గమనించిన ఛాన్స్ ఉందా మనకి ఇది. ఇది కూడా 9 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 4 అమ్మా, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ 34564A ఈజ్ డివిజిబుల్ బై 11, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంట. అంటే ఆ సంఖ్య 11తో పోవాలంటే ఇక ఉండాల్సిన లీస్ట్ నెంబర్ కావాలి నాన్న. 11తో పోవాలంటే ఫాస్ట్ వచ్చి అమ్మా, ఫాస్ట్ వచ్చి జస్ట్ 40 seconds ఆర్ దేర్. 11తో పోవడం మనకి ఏం కావాలమ్మా? ఆర్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ అమ్మా. ఆ 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి ఫాస్ట్గా. మా అందరూ లైక్ చేయాలి, చాలామంది లైక్ చేయలేదు, హార్ట్స్ ఇవ్వట్లేదు. మీరు హార్ట్స్ లైక్స్ ఇవ్వడం వల్లే ఇంత బాగా రీచ్ అవుతుంది ఇది. ఫాస్ట్. ఎస్ సూపర్, వెరీ గుడ్ అమ్మా. అక్కడ వాల్యూ కాదు లీస్ట్ వాల్యూ, ఏసారి లీస్ట్ కావాలంట. ఓకేనా?
మనం వేసే దాంట్లోని లీస్ట్ కావాలి నెంబర్ అక్కడ. లాస్ట్ 5 seconds. సూపర్, చాలా మంది చాలా ఫాస్ట్ చేస్తున్నారు అబ్బా. డే బై డే బై ప్రేయర్. ఫస్ట్ ద నెంబర్ ఎంత మనకి 3 4 5 6 4 8. మన ఏదైనా నెంబర్ 11th పోవాలంటే మనకి ఏదమ్మా సరి స్థానంలో మైనస్ బేస్ స్థానం కావాలమ్మా. ఓకేనా? సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ కావాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ రావుసారి ఎంత సార్ మనకి 3 + 5 8 8 + 4. ఓకేనా? ఇది 6 + 4. ఓకేనా? ఎంత 8 + 4 మనకి ఎంతమ్మా 12గా 12 మైనస్. ఓకేనా? 6 + 4 మనకి 10 ప్లస్ ఏ కదమ్మా ఏ కాబట్టి. అవునా? ఇప్పుడు మనకి ఏంటి వాడి 0 రావాలి, లేదా బాబు 0 రావాలి తీస్తే, లేదా 11 అలా రావాలి. అవునా? ఇక్కడ చెప్పేసరికి ఇక్కడ ఎంత వేయాలి? ఇక్కడ 2 వేస్తే మాత్రమే, గమనించావా? 2 వేస్తే మాత్రమే 10 + 2 ఎంత 12 అవుద్ది. 12 - 12 0 అవుతుందిగా. అంటే ఇక్కడ మనకి ఇది 0 అవుతుంది. అప్పుడు ఎస్ఆర్ నో అంటే ఎంత రావాలి మనకి A2. కొందరు మైండ్లో ఉంది ఎక్కువ వేయకూడదా, వాడు మెన్షన్ చేసిన మీనింగ్ ఏంటంటే లీస్ట్ వాల్యూ. ఏ అంటే ఒకటి డిజిట్ వేయాలి, అంటే 2 నుంచి 0 నుంచి 9 వరకు యూజ్ చేయాలి తప్ప అంతకని 11 వేయకూడదు. ఎందుకంటే ఏ ఒకటే ఉంది, ఏబీ లేదు కదా. ఓకేనా? ఐ హోప్ అందరికి అర్థమైందమ్మా. కింద మెన్షన్ అందరికి అర్థమైందా? కింద మెన్షన్ అర్థమైందని అందరూ ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్తామా? క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ సమ్ అంటే కిందకి నెక్స్ట్ సమ్కి వెళ్తా. ఓకే, చాలా హార్ట్స్ ఇవ్వాలి, ఇంకా హార్ట్స్ ఇవ్వట్లేదు. ఇప్పటికి వచ్చి మన టార్గెట్ పూర్తి అవ్వట్లేదు. మనం ఇంకా అందరూ కొట్టాలా అని థింక్ చేస్తున్నారు. ఎంత ఎఫెక్ట్ పెడుతున్నాను అబ్బా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఎందుకలా అంత హార్డ్గా ఉంటావు? The price is decreased by 24%. Then by how much percentage consumption should be increased so that the expenditure remains same అంట. బావిను ధర 20% తగ్గితే 24% తగ్గితే ఎంత శాతం వినియోగాన్ని పెంచాలి, తద్వారా ఖర్చు అలాగే ఉంటుందమ్మా. ఆల్రెడీ సమ్స్ మనం చేసాం, ఈవినింగ్ ఇప్పుడు చేస్తున్నాం అది ఆల్రెడీ మనం. ఓకే, టైం స్టార్ట్ నా 40 seconds అర్థే. మైండ్లో పెట్టుకో కాస్ట్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మనకి. ఓకేనా? ధర ఇంటూ వాడకం ఈక్వల్ టు ఖర్చు అవుద్ది. బాగా చెక్ చేసుకో. ఇక్కడ ఇనిషియేటర్ వర్క్ అవుద్ది. అప్రాక్సిమేట్గా పర్లేదు నాకు. లాస్ట్ 20 seconds ఫాస్ట్గా చేయాలి. కాస్ట్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ నాన్న మైండ్లో పెట్టుకోండి. ధర ఇంటూ వాడకం ఈక్వల్ టు ఖర్చు అవుద్ది మనకి. లాస్ట్ 5 seconds, టైమ్ అప్. నన్ను కొంచెం బాగా విను. మనకి కాస్ట్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఓకేనా? కాస్ట్ ఇంటూ కన్జంప్షన్ అంటే మనకి ధర ఇంటూ వాడకం ఈక్వల్ టు ఖర్చు. ధర ఇంటూ వాడకం ఈక్వల్ టు ఖర్చు. ఓకేనా? ఇది అర్థమైంది కదా బాగానా? ఇక్కడ బావిను ధర పెరిగిందంట. ఎంత పెరిగిందమ్మా? 24% పెరిగిందంట. ఓకేనా? అయితే ఆడు వాడకం ఎంత తగ్గిస్తే ఈ ఖర్చు ముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలంట. ఎస్ఆర్ను అర్థమైందిగా. ఇప్పుడు రా సార్, కాస్ట్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇనిషియల్ లేటర్. వాళ్ళ మాట చెప్పండి, ఖర్చు ముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలంట. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటమ్మా 20% డిక్రీజ్ అయిందంటమ్మా, తగ్గిందంట. ఓకేనా? 24/100 మార్చుకో. ఓకేనా? ఇది 425 ఇది 46 అవునా? అంటే సార్ స్టార్టింగ్ ఏమో ఇంత ఉంది సార్. ఓకేనా? ఇప్పుడు ఎంతమ్మా 6 తగ్గింది అంటే మనకి ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 19 అవుద్ది. అవునా కాదా? వాడమ్మా కన్జంప్షన్ పెంచుకోవాలి కదా మనం. ఇలా వస్తే ఇంటూ కింద డివైడ్ రావాలిగా. ఎంత? 1/25 1/19 క్రాస్ చేయి. అంటే ఎంత సార్ ఇది? సార్ ఇది 19 ఇది 25 సార్. ఈ స్టార్టింగ్ 19 ఉంది, 25 అయింది. 19 ఉంది, 20 అయింది. ఎంత పెరిగిందా మనకి? 6 పెరిగింది. అంటే 6 అనేది 19లో ఎంత శాతం? ఓకేనా? హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్? 600/19. ఓకేనా? ఇప్పుడు అప్రాక్సిమేట్ కావాలి నాకు. ఓకేనా? 19 600. ఓకేనా? అండ్ 2s are 3s are. ఓకేనా? 3s are ఓకే.
90 in 3s are ఇది 30 and 27 and 3s are మనకి ఎంతమ్మా 57 అవుతుందా 57 అవుతుంది 57 and 30 మిగులుతుంది అవునా. మళ్ళీ ఇక్కడ 1s are 19 అమ్మా ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి 11 మిగులుతుంది 31 పాయింట్ చేంజ్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 అమ్మా. ఎస్ ఆర్ నో. ఇక్కడ మెయిన్ కాస్ట్ ఇంటూ కన్సంప్షన్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ఇది మైండ్లో పెట్టుకోవాలి నువ్వు. ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో బాగా కవర్ అయ్యాయి. పార్ట్ 2లో చాలా బాగా కవర్ అయ్యి వితౌట్ ఫార్ములా అన్ని సేమే. దీంతో మనం మొత్తం చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ షర్ట్ వాజ్ సోల్డ్ ఫర్ 40 ఏ లాస్ ఆఫ్ 20%. ఫైన్ ద కాస్ట్ ప్రైస్. ఒక చక్కాని 40 రూపాయలకి అమ్మడం జరిగింది, దానివల్ల 20% నష్టం వచ్చిందమ్మా. అయితే ఖర్చు అంట, దాని మీన్ సిపి ఎంత, కొనదర ఎంత. సింపుల్ సమ్ ఇది, ఫాస్ట్ చెయ్యి. సింపుల్ సమ్ ఇది ఫాస్ట్ చేయాలి మీరు. టైం స్టార్ట్ నౌ. 40 seconds ఆర్ దేర్. సింపుల్ సమ్ ఇది 40 seconds. సూపర్ చాలా మంది చాలా ఫాస్ట్ చేస్తున్నారబ్బా, మీకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ మనం టౌన్ టాప్ రాదు కానీ ఇక్కడ మన దాంట్లోని హై స్కోర్ రావాలి. మన దాంట్లో మన వాళ్ళందరికీ అర్థమైన రీజనింగ్. మనకి February 4th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మనం ప్లాన్ చేద్దాం. అసలు అది పేపర్ ఎలా వస్తుంది కూడా క్లారిటీ ఇస్తాను మీకు నేను. ఓకేనా. ఎస్ ఆఫ్ కోర్స్ ఫాస్ట్గా. ఎస్ 35 లెస్. ఓకే బావిన్ పక్కిల్. ద షర్ట్ వాజ్ సోల్డ్ ఫర్. సోల్డ్ మీనింగ్ ఏంటమ్మా, అమ్మాడు అంటే ఎస్పీఏగా. ఎంత సార్ ఎస్పీ ఏమో SPF 40 సార్, దానివల్ల వాడికి 20% లాస్ వచ్చిందంటమ్మా. ఫస్ట్ 20% ఫ్రాక్షన్ అయితే మనకి లాస్ అంటే సార్ 20% ఫ్రాక్షన్ మనకి 1/5 సార్. అంటే సార్ సిపి ఏమో 5 సార్, లాస్ ఏమో 1 సార్. నాన్న ఎస్పీ ఎంత మరి, ఎస్పీ 4 కదా, ఎందుకంటే 5 కొన్న ఒక లాస్ కమ్మాను ఎంతమ్మా 4 కమ్మానుగా. వారు ఇచ్చిన అమౌంట్ ఎస్పీ సిపియా సార్, ఇచ్చిన అమౌంట్ ఎస్పీ సార్. ఇదేం 40 అంట, అంటే ఇంటూ 10 అమ్మా. మరి ఇంటూ 10 మనకి ఎంతమ్మా, ఇది 50 కాదా. ఎస్ఆర్ను అంటే ఆప్షన్ నెంబర్ 2. సూపర్, చాలా మంది చాలా ఫాస్ట్ చెప్తున్నారు అబ్బా. చూడు పేపర్ టఫ్గా ఏం రాదు, అన్ని ఈ పర్పస్ ఇలాగే వస్తాయి. కానీ నీకు ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ ఫోబియా. ఎగ్జామ్ అనగానే నువ్వు తెలియకుండా భయపడిపోతున్న ఎగ్జామ్లోనే. సో అక్కడే పోతుంది మనకి. నువ్వు పక్కన పెట్టే ఎగ్జామ్ పక్కన పెట్టే, రైడింగ్కి వెళ్తున్నావు అంతే. ఓకేనా. సింపుల్ అయిపోద్ది అబ్బా, మీ భయంతో సగం పోతుంది. పేపర్ మొత్తం ఇలాగ వస్తాయి, ఇవన్నీ ప్రీవియసే కదా, అవునా. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ ఏ సైడ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ 10 centimeters. 10 centimeter పొడవు గల సమత్రిక వైశాల్యం కావాలంట. టైం స్టార్ట్ నౌ. స్టార్ట్ చేయడమ్మా, మొదలు పెట్టండి అమ్మా. 45 seconds ఆర్ దేర్. చూడు రూట్ వచ్చింది, రూట్ వస్తుంది అంటే రూట్ 3/4 దీన్ని రూట్ వస్తే ఫాస్ట్ చేయండి. మైండ్లో పెట్టుకుని రూట్ వస్తే పక్కది రూట్ 3/4 మీనింగ్, ఎందుకంటే అవి ఎక్కడ పోవు కాబట్టి ఇది రూట్ 3 అనేది. మా అందరూ లైక్ చేయాలి, చాలా మంది ఇంకా లైక్ చేయలేదు, హార్ట్స్ ఇవ్వట్లేదు. ఐ వాంట్ యువర్ హార్ట్స్ అండ్ లైక్స్ ఆల్సో. లాస్ట్ 50 seconds, 10 seconds. ఎస్ సూపర్ వెరీ గుడ్. చాలా మంది బాగా చేస్తున్నారు. సూపర్ అమ్మా, సూపర్. 2 seconds. టైం అప్ ఎక్కువైపోయింది. వాట్ ఇస్ ఈక్వల్ ట్రయాంగిల్, దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ సైడ్ ఈక్వల్గా ఉండాలమ్మా. అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉండాలని ఏమంటారమ్మా, ఈక్వలేటర్లు అంట. ఓకేనా. అంటే ఇదే అమ్మా, ఇదే సమానంగా ఉంది. అది ప్రతి సైడ్ కూడా 10 అంట. వాడికి ఏంటమ్మా, ఏం కావాలి వాడికి, లెంత్ ఇచ్చాడు, ఎంత వాడికి ఏరియా కావాలంట. దాని ఏరియా ఫార్ములా, వైశాల్యం ఫార్ములా రూట్ 3/4 నాన్న. ఓకేనా. ఏ అంటే సైడ్ భుజం కాబట్టి సార్ రూట్ 3/4 ఎంతమ్మా ఏ సార్ ఇంటూ 10 సార్. ఓకేనా. బావిను పాయింట్లు వద్దు, దీన్ని ఇలా విడగొడితే ఎంతమ్మా 2 5 ఎంత 25గా రూట్ 3 అండ్ గమనించాం ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రావాలి కాబట్టి 25√3. ఆప్షన్ నెంబర్ 1 అమ్మా. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇలా రూట్ 3 వస్తుంది, రూట్ 3/4 అవుతుంది. ఓకేనా. సింపుల్ మ్యాటర్ ఇవన్నీ కూడా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొంత నేను చెప్పనా 4 గట్టిగా మారుతాం కాబట్టి 4 10 కొడేస్తే 4 2 8 ఇది 2 ఇది .0 అంత వద్దు, దీన్ని స్ప్లిట్ చేయి 2 కదా, 2 5s సింపుల్ చేసుకో. ఏదో డిఫరెంట్ ఎందుకు చేసుకుంటున్నావు, టైం వేస్ట్ మనకి. ఓకేనా.
నెక్స్ట్ M and N together can complete the work in 4 days. M is 50% more efficient than N. M alone can complete the same work in how many days? M మరియు N కలిపి పనిని నమ్మలు చేయగలరమ్మా. N కంటే M 50% ఎక్కువ సామర్థ్యం కలవాడు. M మాత్రమే ఆ పనిని ఎంతో చేయగలడు. సింపుల్ ఆడి మనం చాలా నేర్చుకుని దీని మీద లైవ్ చాలా క్లాసులు అయ్యాయమ్మా. ఓకేనా, లైవ్ చాలా క్లాసులు అయ్యాయి. జస్ట్ 40 seconds ఆర్ దేర్. జస్ట్ 40 seconds అమ్మా. చెక్ చేయండి ఫాస్ట్గా. మా అందరూ లైక్ చేయాలి, అందరూ లైక్ చేయాలి ఫాస్ట్గా. లాస్ట్ 20 seconds. లాస్ట్ 20 seconds. లాస్ట్ 10 seconds. ఫస్ట్ వర్క్ క్రియేట్ చేయి. వర్క్ క్రియేట్ సరిపోద్ది. వర్క్ క్రియేట్ చేయి. టైం అప్ చాలు. ఇంకా ఫస్ట్ మైండ్లో పెట్టుకో, ఎం చేసినా ఎన్ చేసినా ఎంఎన్ కలిసి చేసినా మనకి ఏంటమ్మా అదే కదా మనకి. ఎస్ అన్న ఫస్ట్ ఎం అండ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ 4 days అంట. అంటే సార్ ఫస్ట్ విను, సార్ ఎం సార్ ఎన్ సార్ ఎం ప్లస్ ఎన్ సార్ ఎంతమ్మా 4 days అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వర్క్ కావాలి, నాకు వర్క్ కావాలి. ఏమైనా వర్క్ కావాలి. ఎం ఈస్ 50% మోర్ దెన్ ఎఫిషియెంట్ ఎన్ అంట. అని గమనించవా, 50% ఫ్రాక్షన్ అంతా మనం 1/2. వీడి ఎన్ అయితే వీడి 1 ఎక్కువ. అంటే ఎన్ 2 అయితే వీడి వద్దమ్మా 3 అవుద్ది. ఎందుకంటే 50% ఎక్కువ కదా. అంటే ఎంత మనకి, సపోజ్ ఇది 100 అయితే వీడి ఎంత అవుతారమ్మా 150 అవుతారు కదా. కొడితే ఎంత మనకి 2 3 అవుతుందా లేదా, అవునా. ఎస్ అయిపోయింది. ఇప్పుడు చిన్న డౌట్, 3 + 2 ఎంత మనకి 5 కదా. 5 వర్క్ చేద్దాం. 45 మనకి ఎంత 200 అమ్మా. ఎంత 200. ఎందుకంటే అక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టి. ఇప్పుడు మనకి ఏంటి ఆ వర్క్ని అంట ఎం అంట ఇలా వస్తే ఇంటూ ఇలా వెళ్తే డివైడేగా. అంటే మనకి 200/3. సూపర్, చాలా మంది బాగా చెప్పారమ్మా. ఆప్షన్ నెంబర్ 1 చేయడానికి ఏమైనా ఉందా. టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ నువ్వు గోల్ చేస్తావు కానీ అక్కడ ఏమి ఉండదు. ఓకేనా, నీ మైండ్లో పెట్టుకో. టైం అండ్ వర్క్ అంటే వర్క్ క్రియేట్ చేయాలి, టైం అండ్ డిస్టెన్స్ క్రియేట్ చేయాలి నువ్వు తప్ప ఈ సోదంతా మనకి వేస్ట్ అవ్వా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో చాలా మందికి లైక్ చేయలేదు, హార్ట్స్ ఇవ్వట్లేదు, మీకు ఏమని చెప్పు. ఓకేనా, కొత్త సంవత్సరం కొత్తగా అందరూ ఉన్నాం, చెయ్యాలిగా నువ్వు. అండ్ ఇంకోటి, లైవ్ ఈవినింగ్ ఉంది, అందరూ వస్తున్నారా కింద మెన్షన్ చేయి. నేను చూస్తున్నా కింద నుంచి. నేను కామెంట్లో నేను ఉన్నా అక్కడ. ఈయన లైవ్కి వస్తున్నారా, ఈయన లైవ్ ఉంది. ఎక్కడికైనా లైవ్ అవ్వట్లేదు నేను, ఎందుకంటే నీకు నాకు బాండ్ పోకూడదు అండ్ ఆల్సో నువ్వు గెయిన్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, లైవ్కి వస్తున్నారా కింద మెన్షన్ చేయండి. అందరూ ఈవినింగ్ లైవ్కి వస్తున్నారా ఈవినింగ్. ఓకే దెన్ సూపర్. If a certain sum of money becomes thrice of itself in 7 years 3 months at simple interest, then what will be the annual rate of interest అమ్మా. ఓకేనా, సాధారణ వడ్డీతో 7 సంవత్సరాల 3 నెలల వ్యవధిలోని కొంత మొత్తం 3 రెట్లు అయితే వార్షిక వడ్డీ ఎంత. దా సంచే అప్రాక్సిమేట్గా గో టు అప్రాక్సిమేషన్, నా ప్రాబ్లం లేదు. 45 seconds ఆర్ దేర్. నాకు కావాల్సిన అప్రాక్సిమేషన్ కావాలి నాకు. మనకు ఫార్మేట్ పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. మనం దాంతో పెద్దాన్ని కొట్టచ్చు. మనం లైక్ హార్ట్స్ ఫాస్ట్గా లైక్ ఇవ్వాలి, హార్ట్స్ ఇవ్వాలి మీరు. లాస్ట్ 10 seconds. టైం దగ్గర ఇప్పుడు 2:30 ఎంత అవుతుంది బట్ 2 ఎంత అవుతుంది, నరకం కనపడుతుంది అయ్యా. నిద్ర లేదు, మళ్ళీ మార్నింగే. ఓకే దెన్, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. మరి ఇంత మన ఫార్మేషన్ కావాలి ఫస్ట్ మనకి. సార్ మన ఫార్మేషన్ పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఓకేనా, ఫస్ట్ మనం బాగా ప్రిన్సిపల్ ఎంత మనకి. సార్ ప్రిన్సిపల్ మనకి 100. నాన్న ఏంటి బికమ్స్ ట్రైస్ అంట. ట్రైస్ అంటే మనకి ఎంతమ్మా, ఇది 300గా. అంటే వడ్డీ 200. ఓకేనా, ఈ పాయింట్కి అర్థమైందా. ప్రిన్సిపల్ 100, ట్రైస్ అంటే 300 అయింది, వడ్డీ ఎంత 200గా.
టైం ఎంత మనకి 7 ఇయర్స్ 3 months అన్నాడు. 7 years 3 months బై 12 వేస్తున్నాను. ఇది కొడతాం ఎంత మనకి 1/4. ఓకేనా? 7 4s are 28 ప్లస్ 1 29 అంటే 29/4 నాన్న. ఇది దీని వడ్డీ అయితే ఈ వడ్డీ ఎంత కావాలి నాకు? ఓకేనా? ఇది వడ్డీ అయితే ఈ వడ్డీ కావాలి నాకు. అంటే ఎంత మనకి సార్ 29తో దీన్ని మనం భాగిద్దాం. ఓకేనా? భావి 36 ఓకేనా? 29 6 7 ఓకేనా? 7 ఎక్కువైపోతుంది. 6 బెస్ట్ మనకి. ఓకేనా? ఎంత ఇది 120 and 63 సారీ 9 6 54 అండ్ 4 7 and 1 ఓకేనా? అంటే ఎంత మనకి 6 174 నాన్న. అంటే ఇది 26 మళ్ళీ పాయింట్స్ 0 ఓకేనా? మళ్ళీ 35 36 4 7 కాదు 8 29 8 ఓకేనా? ఎంత 160 and 72 అండ్ 2 and 13 అండ్ ఎంత మనకి ఇక్కడ 232 అవునా? అండ్ ఎంత మనకి 8 232 అంటే ఎంత పడుతుంది మనకి సార్? అప్రాక్సిమేట్గా 6.8 సార్. ఎంతమ్మా? 6.8. మరి ఇది ఇంటూ 6.8 కావాలిగా అప్రాక్సిమేట్గా మనకి. లేక 7 వేసుకో 7 వేసుకో దీన్ని 7 అనుకో 7 4 28 అవునా? 28 మన దగ్గర ఎంతమ్మా? ఇల్లు ఎంత శాతం? 1%. కొత్త ఆన్సర్ దగ్గర ఏమన్నా మనకి ఇదేగా. ఆప్షన్ నెంబర్ 2 ఓకేనా? ఆప్షన్ నెంబర్ 2 నాన్న. ఎంత తీసుకున్నాం మనం? 7 వేసుకున్నామా? 20 28 7 కాబట్టి పాయింట్ ఓకే. ఆప్షన్ నెంబర్ 2 ఓకే 2 వేసుకోలే అప్రాక్సిమేట్గా. ఓకేనా? 2 or 3 దగ్గర మేము 3 అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా పర్లేదు అప్రాక్సిమేషన్ కావాలి నాకు. మనం 7 అనుకున్నాం కాబట్టి 28 వచ్చింది. వద్దులే అమ్మ 3 వేసుకోండి ఎందుకంటే పాయింట్ తేడా వస్తుంది కదా. ఆప్షన్ నెంబర్ 3 వేసుకున్నాం. ఆప్షన్ నెంబర్ 3 ఓకేనా? నెక్స్ట్ the price of a bike is firstly decreased by 25% and then increased by 50%. What is the percentage increase in percent? ఓకేనా? బైక్ ధర మొదట 20% తగ్గింది, తర్వాత పెరిగిందమ్మా. అయితే బైక్ యొక్క ఆ శాతం ఎంత? ఏ సమ్ చెప్పు నాకు ఒకసారి. అలా సమ్ వస్తే మనకి గో టు అప్రాక్సిమేషన్ సరిపోతుంది. అప్రాక్సిమేషన్ కింద అలా ఇప్పుడు రేర్గా ఇస్తాడు, ప్రాబ్లం లేదు మనకి. 45 seconds ఆర్ దేర్. మా అందరూ లైక్ చేయడానికి టార్గెట్ పూర్తి అవ్వలేదు. 150 టార్గెట్ ఇంకా దగ్గర కూడా రాలేదు. మనం ఉన్నా లేకపోతే చేయాల్సిందే మీరు, ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పడుతున్నాం కాబట్టి. మనం ఫాస్ట్గా లాస్ట్ 20 seconds. ఇది మనకి ఇనిషియేటర్ వర్క్ అవుతుందా? చాలా సమ్స్ మనకి ఇనిషియేటర్ వర్క్ అయిపోతాయి ఈజీగా. లాస్ట్ సమ్ మీకు ఇస్తా, అది కింద కామెంట్ కాదు, ఆఫ్టర్ వీడియో కామెంట్ కింద చేయాలి మీరు నాకు. ఓకేనా? లాస్ట్ 5 seconds. సూపర్ చాలా మంది చాలా ఫాస్ట్ చేస్తున్నారమ్మా. వెరీ గుడ్ సూపర్. చాలా ఫాస్ట్ అప్లై చేస్తున్నారమ్మా. ఫస్ట్ మనకి ఈ ఫ్రాక్షన్ కమెంట్ కావాలబ్బా, సరిపోద్ది ఇక్కడ. ఫస్ట్ సార్ 25% మనకేంటమ్మా డిక్రీజింగ్ అంటే 1/4. 50% ఎంత మనకి ఇంక్రీజింగ్ అంటే 1/2. గో టు ఇనిషియల్ లేటర్. ఓకేనా? స్టార్టింగ్ 4 1 తగ్గింది ఎంతమ్మా? 3 అవుద్దిగా. స్టార్టింగ్ 2 1 పెరిగింది ఎంతమ్మా? 3 అవుద్దా లేదా? 4 2s 8 3 3s 9 ఎంత ఉంది? ఎంత అయింది? 1 పెరిగింది. ఎంత ఉంది? ఎంత అయింది? 1 పెరిగింది. అంటే ఆ 1 అనేది ఈ 100లో ఎంత శాతం మనం కొట్టిన మనకి ఎంతమ్మా? 12.5గా. ఆప్షన్ నెంబర్ 3 సూపర్. మనకి ఇనిషియల్ చాలా బాగా వర్క్ అవుద్ది. నీకు వర్క్ చేయడం తప్ప చాలా బాగా చేయొచ్చు దాన్ని, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? బెస్ట్ మెథడ్ ఇనిషియల్ లేటర్. ఎనీ సమ్ నీకు చేయండి రావాలి అంతే ఇక్కడ మెయిన్. ఓకేనా? కింద నెక్స్ట్ టైంకి వెళ్దామా? మళ్ళీ ఈవినింగ్ లైవ్ కామన్ అబ్బా, నేను లైవ్ వచ్చేస్తాను, రేపు మార్నింగ్ లైవ్ వచ్చేస్తాను, అంత ప్రాబ్లం లేదు. మళ్ళీ సండే మనకి టైం అండ్ డిసిషన్ చెప్పుకుందాం. ఓకేనా? చివరికి చెప్పండి ఒకసారి, మన సంక్రాంతి పండుగ వస్తుంది, సెలవు ఇద్దాం వద్దా? కింద మెన్షన్ చేయి. హాలిడే ఇద్దాం వద్దా? మనకి ఫెస్టివల్ వస్తుంది, ఫెస్టివల్ పొంగల్ వస్తుంది కదా. ఓకేనా? హాలిడే ఇద్దాం వద్దా చెప్పు ఒకసారి, నాకు చెప్పాలి నువ్వు. హాలిడే ఇద్దాం వద్దా? ఇద్దామా కింద చెప్పండి అమ్మా. హాలిడే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా? నేను కింద చూస్తా. ఓకేనా? నాకు కింద మెన్షన్ చేయి. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article 60% more than the cost price. If the article sold for 300 after offering a discount 20, then what will be the profit percentage? ఒక వస్తువు యొక్క గుర్తించిన ధర దాని ధర కంటే 60% ఎక్కువ అంటమ్మా. ఆర్టికల్ 300 రూపాయలకి విక్రయిస్తే 20 రూపాయలు ఆఫర్ ఇచ్చారంట. అయితే లాభ శాతం ఎంత?
ఇది మనకి గుర్తుందా నీకు? సిపిఎస్పి ఆ ఫార్మాట్ చేయొచ్చు మనం. సిపిఎస్పి ఫార్మాట్ గా సిపిఎంఆర్పి, ఆ ఎంఆర్పి ఎస్పి సిపిఎస్పి చేయొచ్చు మనం చాలా సింపుల్గా. దీనికి ఇస్తున్నామా 50 సెకండ్స్ ఇస్తా. 50 సెకండ్స్ అమ్మా. ఫాస్ట్ కామెంట్ చేయండి. 50 సెకండ్లు, 50 సెకండ్స్ ఫాస్ట్. ఇక్కడ నీ ఫీలింగ్ ఏంటంటే ఇది ఇవ్వలేదని, అన్ని ఇచ్చాడు కానీ కొన్ని అమౌంట్లు ఇచ్చాడు అంతే, ఇబ్బంది పెడుతున్నాం మనల్ని. మన ఫార్మేషన్ మనం మర్చిపోద్దబ్బా, చంపేద్దాం. ఎందుకంటే అర్థమెటిక్ లిమిటెడ్ సిలబస్ అబ్బా, బయటికి వెళ్ళవు. లాస్ట్ 10 సెకండ్స్. కామెంట్ చేయాలి అందరు కింద. కామెంట్ ఫాస్ట్. హార్ట్స్ వల్ల ఎవరన్నా ఫాస్ట్ హార్ట్స్ వల్లమ్మా. దా గుడ్ ఆర్ ఫార్మేషన్. మన ఫార్మేషన్ ఏంటంటే సార్ సిపి డిస్కౌంట్ మొత్తం కూడా దీంతో చేయొచ్చు. ఎంఆర్పి, నెక్స్ట్ ఎంఆర్పి ఎస్పి అండ్ సిపిఎస్పి ఆడు చెప్పింది మొన్న. ఒక డిస్కౌంట్ మొత్తాన్ని కూడా ఇదే అంటే మన దగ్గర నుంచి ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే. ఫస్ట్ బాబీను ఎంతమా 60% మోర్ అన్నాడమ్మా. 60% మోర్ అని చెప్పాడు. అంటే ఎంత మనకి 2/5 3/5 3/5 అంటే సార్ 5 ఉంది సార్, 3 మోర్ కాబట్టి ఎంత మనకి 8 అయింది. అండ్ గమనించి ఇక్కడ సోల్ 300 అంటమ్మా, అంటే వాడు దాన్ని 300కి అమ్మాడు అంటమ్మా. ఎప్పుడది డిస్కౌంట్ ఉంటే ఇవ్వకపోతే ఎంత మన డిస్కౌంట్? అది 320గా. ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఎస్పీ 300 అమ్మాడు, ఎప్పుడది 20 డిస్కౌంట్ ఇచ్చి ఇవ్వకపోతే అది ఎంఆర్పి కదా. ఇప్పుడు దీన్ని 300కి అమ్మా, ఎంత డిస్కౌంట్ నీకు 20 ఇచ్చి చెప్పాను అంటే ఎంత ఇది ఎంఆర్పి 320గా. అందుకే ఇది ఎస్పీ కలిపి 320. ఇప్పుడు రా మనకి ఇప్పుడు ఇది కావాలిగా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. బాబు సార్ 0 క్యాన్సిల్ సార్. వాడి అమౌంట్ కావాలని ఇబ్బంది పెట్టడానికి. ఓకేనా? ఎంత మనకి 15 సార్ అండ్ 16 సార్. 16 5 సార్ 80. ఇది ఎంత మనకి 120. ఎస్ఆర్ను బాబీను ఇది 0 పోయింది, ఇది కూడా సరిపోయింది. 2 and 3 ఎంత ఉంది? ఎంత అయింది? ఎంత ఎక్స్ట్రా సార్? 1 ఎక్స్ట్రా. అంటే 1 and 2 ఎంత మనకి ఆన్సర్ 50% కాదా? ఆప్షన్ నెంబర్ 4. సమ్ ఎలా మారచ్చు, మన ఫార్మేషన్ మానకూడదు. డిస్కౌంట్ మొత్తానికి కూడా ఇదే అమ్మా. సిపిఎంఆర్పి, ఎంఆర్పి ఎస్పి, సిపిఎస్పి ఈ ఒక్క దాంతో డిస్కౌంట్ మొత్తం కవర్ అయిపోతుంది మనకి. ఓకేనా? మనకి బాగా గమనించి మనకి పార్ట్ 2లో ఒక చాప్టర్కి ఒక కాన్సెప్టే. ఇది కూడా ఏంటంటే ఇనిషియేటరే కదా, అవునా? అర్థం కావాలంతే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫాస్ట్ లైక్ కొట్టు. నెక్స్ట్ సమ్ 3 numbers are in the ratio 3:5:8. The sum of the largest and smallest number 8800. Then what is the difference of the largest and smallest number? 3 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. అతిపెద్ద మరియు అత్యధిక సంఖ్యలు మొత్తం 8800 అయితే అతిపెద్ద మరియు ఆ మధ్య తేడా అంత. ఓకేనా? ఫాస్ట్గా చెప్పాలి. 40 సెకండ్లు. అది కొంచెం గ్యాప్ ఉండబ్బా, అంత ఫాస్ట్ చెప్పకూడదు ఆన్సర్. సూపర్ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ సూపర్. చాలా మంది ఫాస్ట్ చెప్తున్నారు. ఓకే సూపర్ వెరీ గుడ్. చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను కింద చూస్తుంటే ఎవరు కామెంట్ చేస్తున్నారని. ఓకేనా? మా చాలా మంది లైవ్ కామెంట్ పక్క డ్రాగ్ చేయండి. మా లైవ్ కామెంట్ వస్తుంది, లైవ్ కామెంట్. ఓకేనా? లాస్ట్ 20 సెకండ్స్. 45 షార్ట్స్ పెద్ద మ్యాటర్ ఇది, చిన్న సింపుల్ సమ్ ఇది. లాస్ట్ 45 సెకండ్స్ అమ్మా. Last 10 seconds. Last 5 seconds. ఇక్కడ ఫస్ట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొంచెం బాగా సింపుల్ సమ్మని మనం ఎక్కువ చేస్తున్నాం అంతే. ఇక్కడ నా ఆ రేషియో ఎంత సార్? రేషియో 3:5:8. అక్కడ మాట చెప్పాడు. స్మాల్ బిగ్ మొత్తం ఎంతమా? 11 యొక్క వాల్యూ అంట 8800. అంటే మనకి ఎంతమ్మా? 800గా, అవునా? అంటే ఒక ఎంత పడుతుంది? 8. వాడికేం కదమ్మా, ఈ మధ్య గ్యాప్ కావాలంట. గ్యాప్ ఎంతమ్మా? 5 అంటే ఇంటూ 800. ఆన్సర్ ఎంత మనకి? ఓకేనా? 4000 కాదా? 4000. ఈ మొత్తం ఏమో ఇంత అన్నాడమ్మా. 11 ఇంత అయితే ఈ గ్యాప్ ఏమో ఎంతమ్మా? 5గా. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? పెద్ద మ్యాటర్ కాదు. నెక్స్ట్
Prince is thrice as good workman as Raman and therefore is able to finish the work in 28 days less than Raman. In how many days can the together complete same work అంటమ్మా. సంభవం ప్రిన్స్ రామన్ కంటే 3 రెట్లు మంచి పనివాడు కాబట్టి రామన్ కంటే 28 రోజులు తక్కువ సమయం చేస్తారంట. అయితే ఇద్దరు కలిస్తే 12 చేస్తారు. బాగుంది చాలా బాగుంది. ఈ సమ్ ట్రై చేయనమ్మా. 40 సెకండ్స్ చాలు నాకు. ఇది 40 సెకండ్స్ గొప్పలో 40 సెకండ్స్ చాలు నాకు ఇక్కడ. ఫాస్ట్ థ్రైస్ మైండ్లో పెట్టుకో. థ్రైస్ అంట. ఫస్ట్ వర్క్ క్రియేట్ చేయాలి. మైండ్లో పెట్టుకో. వర్క్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డేస్ అండ్ ఎఫిషియన్సీ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రోజులు మరియు సామర్థ్యాలు ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటాయమ్మా. విలోమానుపాతంలో ఉంటాయి. ఓకేనా? లాస్ట్ 10 సెకండ్స్. మా అందరు కింద కామెంట్ చేయాలి ఫాస్ట్గా. మన లైక్స్ ఇవ్వాలి. చాలా లైక్స్ ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల 25కి దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా 200 ఎంతో 300 రావాలంతే. 400 ఎంత రావాలి. ఓకే దా. ఫస్ట్ ప్రిన్స్ రామన్ ఫస్ట్ ఒక మాట చెప్పాడు. ప్రిన్స్ ఈస్ థ్రైస్ అంటే వీడికన్నా వీడు 3 రెట్లు బాగా పనిచేస్తున్నాడు సామర్థ్యాలు. అండ్ అది ఓకే. అండ్ వాటి మధ్య గ్యాప్ ఎంతమ్మా? వాళ్ళ మధ్య గ్యాప్ అంట డేస్ 20 డేస్ అంటమ్మా. ఎప్పుడు కూడా ఇవి రివర్స్ అవ్వాలి ఇక్కడ రాబోతుకి. ఎంతమ్మా 3, ఇదేమో 3 and 1. గ్యాప్ ఎంత? 2 పార్ట్స్ మనకి 28 అయితే ఎంత పడుతుంది? ఈచ్ పార్ట్ మనకి 14గా అంటే 14 ఒకట్ల. వీడు 14 డేస్. వీడేమో ఎంత మనకి ఇది 3 కదా. సారీ ఇది 3 అవుద్ది. ఇదేమో 1 అవుద్ది. అవునా? ఇది రివర్స్ అవ్వాలి కాబట్టి ఎంత ఇక్కడ మనకి సార్? ఆ 2 పార్ట్స్ 14 అంటే ఎంత పడుతుంది? ఆ 2 పార్ట్ ఎంత? 2 పార్ట్స్ 28 అంటే ఎంత? 14 పడుతుంది. 14 3 సార్ అంటే ఎంత మనకి 42 డేస్ సార్. ఇదేమో 14 డేస్ అంటే 14 రోజు 42 రోజులు. ఎక్కడరా ఎల్సీఎం ఎంత దీనికి? 42గా. ఎస్ఆర్ను సేమ్. ఇద్దరు కలిసి చేయాలి అంటే 4గా. 4 చేయాలి ఇప్పుడు. అంటే ఇలా డివైడ్ చేయి. 4తో దీన్ని చేస్తే మనకి 10ల 40 and 2 0.0 5 20. ఎస్ఆర్ను ఆన్సర్ 10.5 days 2. ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకో. డేస్ అండ్ ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రోజులు మరియు సామర్థ్యాలు ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? ఒక్కసారి ఓకే. A bike moving at speed of 45 km/h covers certain distance 4 hours. If its speed reduced by 20 km/h, in what time will cover the same distance? Fast చేయాలి. 40 seconds. సింపుల్. ఫస్ట్ డిస్టెన్స్ క్రియేట్ చేయమ్మా. డిస్టెన్స్ క్రియేట్ చేయి ఫస్ట్. డిస్టెన్స్ ఈక్వల్ టైమ్ అండ్ స్పీడేగా. అది సరిపోతుంది. ఈజీ. లాస్ట్ 20 సెకండ్స్. లాస్ట్ 15 సెకండ్స్. బావిను ఆడ స్పీడ్తో 4 hours వెళ్తున్నాయంటమ్మా. సింపుల్ సమ్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మైండ్లో పెట్టుకో. డిస్టెన్స్ క్రియేట్ చేయాలి అంతే. ఇక్కడ మైండ్లో పెట్టుకో. సూపర్. చాలా మంది చేస్తారు ఫాస్ట్గా. సూపర్ అమ్మా, సూపర్. టైమ్ అప్. ఓకే దెన్ చేద్దాం సార్ ఫాస్ట్గా. నువ్వు గమనించావు అప్పుడు నేను గంటకి 50 కిలోమీటర్ వేగంతో 4 hours వెళ్ళా. ఎంత వెళ్తాను నేను? గంటకి 50 కాబట్టి 50 200 కిలోమీటర్ వెళ్తాగా. ఫస్ట్ డిస్టెన్స్ క్రియేట్ చేయి సార్. మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఇదే మైండ్లో డిటిఎస్ఏ కదా. అవునా? కాబట్టి ఏంటి మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ అమ్మా. అవునా? టైం ఎంత? 4 hours. ఇదేమో 45. దాని మొత్తం ఎంత మనకి? మొత్తం డిస్టెన్స్ మనకి 180 కిలోమీటర్. అంటే వాడు వెళ్ళిన డిస్టెన్స్ మనకి 180 కిలోమీటర్లు. ఆ తర్వాత వావిను సార్ తర్వాత వాడు స్పీడ్ని 20 తగ్గించాడు సార్. 20 తగ్గించాడంట. 20 ఎంతమ్మా? 20 తగ్గించాడు. అంటే ఎంత మనకి? ముందు 45. ఇప్పుడు ఎంత? ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు ఏం కావాలి? టైం కావాలి. మనకి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదమ్మా. అవునా? డిస్టెన్స్ ఏమో 180 కిలోమీటర్లు. వార్ స్పీడ్ 45 నుంచి 20 తగ్గితే మనకి 25 తగ్గిస్తే మనకి. అవునా?
అండ్ బావిను నిమిషాలు కావాలి అడికి, ఎందుకు కావాలి, నిమిషాల్లో కావాలి. కాబట్టి గంటలు మనం ఎప్పుడన్నా నిమిషాల్లో మార్చాలనుకుంటే 60 వేయాలి కాబట్టి. ఓకేనా, చూడు 5 5s 5 12s 5 3s అండ్ 30 5 6 అంటే మనకి 36 12. ఎందుకంటే సార్ ఇది ఓకే కానీ నిమిషాలు కావాలి, ఆప్షన్ నిమిషాలు ఉంది కాబట్టి ఎంత మనకి 12 360 72 ఎస్ఆర్ 2 అండ్ 13 432 అమ్మ. ఎంత ఆన్సర్ 432. ఆన్సర్ మనకి 432 మినిట్స్. పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనం డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం, తర్వాత ఇంటూ 60 వేసాం. ఎందుకంటే గంటల నిమిషాల్లో మార్చాలంటే మైండ్ పెట్టుకో, గంటల నిమిషాల్లో మార్చాలంటే మనకి ఏం కావాలమ్మా, ఇంటూ 60 కావాలి కాబట్టి. ఓకేనా, సింపుల్ సమ్ అబ్బా. నెక్స్ట్ సమ్, ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ సోల్డ్ ఫర్ 960 ఆఫ్ డిస్కౌంట్ 20%. ఫైన్ ద మార్కెట్ ప్రైస్ అంటమ్మా. 20% తగ్గిన తర్వాత ఒక జత షూ 960 వివరించబడుతుంది. అయితే ఎంఆర్పి ఎంత? ఫాస్ట్ చేయడం ఇది సింపుల్ 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 చేయాలి ఫాస్ట్గా. మా చాలామంది ఇంకా లైక్ చేయలేదు, అందరూ లైక్ చేయండి. హార్ట్స్ కావాలి, ఐ వాంట్. ఇంకా టార్గెట్ రీచ్ అవ్వలేదు, కనీసం ఇంకా అవ్వట్లే. 150 అవ్వాలబ్బా, లేని కదబ్బా, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి నువ్వు. అదే క్లాస్ చేస్తున్నాం కదా, జస్ట్ 30 సెకండ్స్ అర్థం. ఇంకా 30 సెకండ్స్, 30 సెకండ్స్, లాస్ట్ 20 సెకండ్స్. అందరూ హార్ట్స్ ఇవ్వాలి, ఐ వాంట్ యువర్ హార్ట్స్. ఎవరికి ఇచ్చుంటారు కానీ నాకు ఈ హార్ట్స్ వేరు, అభిమానం. ఫాస్ట్గా లాస్ట్ 5 సెకండ్స్, లాస్ట్ 5 సెకండ్స్ అమ్మా, లాస్ట్ 5 సెకండ్స్, లాస్ట్ 5 సెకండ్స్. 5 సెకండ్స్ అయిపోయింది. కొంచెం బావిను 20% అంట డిస్కౌంట్. నాది ఫ్రాక్షన్ ఎంత మనకి 1/4. అంటే ఎంఆర్పి ఏమో 4, డిస్కౌంట్ ఏమో 1, ఎస్పీ ఎంతమ్మా 3ఏగా. ఇది ఎంఆర్పి 4, 1 డిస్కౌంట్, ఎస్పీ 3 కదమ్మా మనకి. వచ్చిన వాల్యూ సోల్డ్ అంటే ఎస్పీయా సిపియా ఎంఆర్పియా? సార్ ఎస్పీ సార్. అంటే ఎంతమ్మా 960 అంటే ఇంటూ 320 ఎస్ఆర్ను. మరి ఇంటూ 320 కావాలిగా మనకి ఎస్ఆర్ను. ఎంత మనకి 1280 కాదా? ఆన్సర్ 1280. ఆప్షన్ నెంబర్ 4 అమ్మా, ఆప్షన్ నెంబర్ 4. సూపర్, ఆప్షన్ నెంబర్ 4 పెద్ద మ్యాటర్ ఇంకా సూపర్. నెక్స్ట్ సమ్, నెక్స్ట్ సమ్, నెక్స్ట్ సమ్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 444 డివైడెడ్ 41 into 8 minus 26 something else? ఈ సమ్ చేయమా 37 3 క్వశ్చన్ మార్క్. ఈ సమ్ చేయ ఫాస్ట్గా, టైం ఇస్తున్నా, టైం ఇస్తున్నా, ఫాస్ట్ చేయండి అమ్మా, టైం ఇస్తున్నా, ఫాస్ట్ చేయండి. సమ్ ఫాస్ట్ చేయండి. వి బాడ్ మాస్ అప్లై చేయండి అమ్మా, వి బాడ్ మాస్ అప్లై చేయండి. మా అందరూ లైక్ చేయాలి, లైక్ చేయాలి, ఫాస్ట్ లైక్ చేయాలి, హార్ట్స్ ఇవ్వాలి ఫాస్ట్గా. లైక్ హార్ట్, ఓకేనా? లైక్ హార్ట్ ఫాస్ట్గా హైట్ అవ్వాలమ్మా, ఓకేనా? ఓకే, లైక్ హార్ట్స్ ఇవ్వాలి. లాస్ట్ 50 సెకండ్స్, లాస్ట్ 9 సెకండ్స్. ఓకే, నానా కొంచెం బాగా విను. సార్ ది 444 by 41 into 8 minus 26 into 3. అండ్ ఓకే ఇక్కడ క్యాన్సల్. వెయిట్ 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 నానా ఇక్కడ క్యాన్సల్ అవ్వట్లేకుండా 41 1 41 34 ఇది అవ్వట్లేదుగా. ఇవన్నీ మన పాయింట్లో వస్తుంది కదబ్బా, ఇవన్నీ పాయింట్ వస్తుంది, పాయింట్లో వస్తుంది అంతా. ఇది కూడా సింక్ అవ్వదు. 63 అంటే అవ్వదు ఇది మనకి. అంత జస్ట్ ఇది ఎంత మనకి అవ్వదు నానా. ఇది సమ్ తప్పు అనుకుంటాగా, ఎందుకంటే ఇది ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ వస్తుంది మనకి. పోయి ఇలా క్రాస్ చేద్దామన్నా క్రాస్ అవ్వట్లేదుగా. క్రాస్ చేద్దామన్నా 8 41 8 5 40 అండ్ 1.0 అండ్ 2 1 8 మళ్ళీ 2 అవ్వదు. ఓకేనా? నన్ ఆఫ్ అమ్మా, దాని ఆన్సర్ ఇక్కడ లేదు, పైన లేదు, నన్ ఆఫ్. ఓకేనా? క్వశ్చన్ రాంగ్ పడిందా వచ్చి తెలియదు మరి. నన్ ఆఫ్. చాలామంది ఇందులో పెట్టుంటారు, కింద ఏబీసీ పెట్టుంటారు. నా నమ్మకం ఉంది మీ మీద, మీరు మారరా, మీరు మారరా. ఫాస్ట్ లైక్ చేయి, లైక్ చేయి. ఓకేనా? అది తెలిసి అలా పెడుతుంటారు ఏబీ లేని, కొందరు పెట్టున్నారేమో, ఐ హోప్. అంతేనా? కింద మెన్షన్ చేయి. నేను చెప్పండి ఫ్రాంక్గా మాడుకుందాం. చాలామంది చీకట్లో బాగానే వేస్తారు, ఇక్కడ చీకట్లో బాగానే వేస్తారు. నేను చెప్పండి, నవ్వద్దు. చీకట్లో కొంత బాగానే వేస్తారు, అవునా కాదా? వేసేమంటారు. నా అందరూ లైక్ చేయనమ్మా. మనం కొంచెం ఎండింగ్ వచ్చినట్టున్నాం, నాకు తెలియట్లేదు. ఎండింగ్ వచ్చినట్టున్నాం కాబట్టి కింద అందరూ లైక్ చేయండి. హార్ట్స్ ఇవ్వండి ఫాస్ట్గా. మీరు ఇచ్చే హార్ట్స్ వల్లే మనకు బాగా ముందుకెళ్తుంది.
Three numbers a comma b comma c are in the ratio 5:3 respectively. C is 18 less than sum of a and b. Then what is the value of b? A మరియు b c అనే మూడు సంఖ్యలు వరుసగా 5:4:3 కలవు. a మరియు b మొత్తం కంటే c 18 తక్కువగా ఉంటే b విలువ ఎంత? సూపర్, సింపుల్ సమ్, సింపుల్ వాల్యూ. టైమ్ స్టార్ట్ నౌ, జస్ట్ 50 seconds ఆర్ దేర్. 40 seconds చాలు, 50 చాలా ఎక్కువ. మా అందరూ లైక్ చేయాలమ్మా, ఇంకా టార్గెట్ పూర్తి అవ్వలేదు. మీరు ఇచ్చే లైక్స్ వల్లే తక్కువ టైంలో బాగా రీచ్ అవుతుంది. ఆఫ్టర్ SSGD మార్నింగ్ మారుద్దాం గ్రూప్ డీని, ఓకేనా? తెల్లార్లు వాయిందాం. MPS పడుతుంది, దాన్ని ప్లాన్ చేద్దాం. దేన్ని వదలొద్దు, మనల్ని ఎవరు రాపేది అని ఫిక్స్ చేద్దాం ఫాస్ట్గా. లాస్ట్ 10 seconds. సూపర్, చాలా మంది కింద ఆన్సర్ మెన్షన్ చేస్తున్నారమ్మా. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. లాస్ట్ 5 seconds. లాస్ట్ టైమ్ అప్, టైమ్ అప్. ఇక సమయం లేదబ్బా, పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొంచెం బాగా విను. ఇక్కడ బాగా విను. A:B:C, ఇది 5:4:3. ఆయన తర్వాత ఒక మాట చెప్పాడు, A+B అంట. ఎంత మనకి ఇది? A+B:C రాసుకుంటే ఇది 9, ఇది 3 అమ్మ. వాడు మాట చెప్పాడు. ఆ గ్యాప్ ఎంత మనకి? 18 చెప్పాడమ్మా. ఈ గ్యాప్ 6, ఇది 18 అంట. అంటే ఇంటూ 3 కదమ్మా, అవునా? వాడి బి విలువ కావాలంట. బి ఎంత మనకి? బి ఇంటూ 3 మనకి ఎంతమ్మా? 12 కాదా? ఎస్ఆర్ నో? ఆప్షన్ నెంబర్ 4. ఎస్ఆర్ నో? ఆప్షన్ నెంబర్ 4. ఎందుకంటే ఈ గ్యాప్ 6, 18 3 ఒక పాటు 3 పడుతుంది కాబట్టి 4 3 12. ఓకే, సూపర్. లాస్ట్ సమ్ నేను మీకు చేయమని చెప్తా, అది ఇక్కడ చేయొద్దు మీరు. వీడియో ఏంటంటే ట్రై చేసి కింద కామెంట్ చేయండి, వీడియో కింద తెలిస్తే మనకి ఎంత అవుతుందని. A person loses 30% on selling a book 280. At what price should be sells the book to earn profit of 20% అంట. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని 280కి అమ్మినప్పుడు 30% నష్టపోతాడు. ఒక్కసారి ఆగు, ఏది తేడా ఉంది ఇది? ఏ పర్సన్ లాసెస్ 20% బుక్ 280. పాలో ట్రై చేయి, ఎలా ఉన్నా మనం చేద్దాం, మనం సమ్ చేద్దాం కదా. టైం స్టార్ట్ నో. తప్పాడో తప్పుకోవడం చేసుంటాం మా వాళ్ళు, పర్లేదు, మనకి సమస్య కదా, మనకే ప్రాబ్లం. కింద మెన్షన్ చేయి ఫాస్ట్గా. మా 40 seconds అమ్మా, 40 seconds. అందరూ హార్ట్ మా అందరూ లైక్ చేయండి ఫాస్ట్గా, అందరూ లైక్ చేయండి, అందరూ లైక్ చేయాలి ఫాస్ట్గానా. అందరూ లైక్ చేయండి, ఫాస్ట్ లైక్ చేయండి అమ్మా. లాస్ట్ 10 seconds. లాస్ట్ 10 seconds. లాస్ట్ 10 seconds. ఓకే, చాలు. ఓకే, బావిను. లాస్ట్ 10 seconds. బావిను. 100 రూపాయలు అబ్బా, చిన్న డౌట్. 100 రూపాయలు, దీని వాల్యూ 100. 30% లాస్ వచ్చింది అంటే మీని ఎంత కమ్మావు నువ్వు? 65%కి అమ్మావు. దాని వాల్యూ ఎంత మనకి? 280 అంట, 280. ఓకేనా? ఆడికి 20% లాభం రావాలని చెప్పాడు. ఎంత కమ్మాలి నువ్వు? 120కి అమ్మాలిగా, అవునా? ఎంత అని అంటే 120/65 × 280. ఓకేనా? 513s ఆర్ 513s ఆర్ ఓకేనా? 13s సరిపోయిందిగా, 5 13s, 5 2s అండ్ 24s ఆర్ 13 పోతుంది. ఇది 13 2s 26, అవునా? అంటే 24 × 280/13 అమ్మ. ఓకేనా? ఇక్కడ చూద్దాం, ఇక్కడ లేనట్టుంది, 120 కావాలి చెప్పి 100% అండ్ ప్రాఫిట్ 20% ఎంత కమ్మాలి? 120. ఓకే, చూద్దాం సర్దా, దగ్గరే చూద్దాం. 24 × 280 అండ్ 0 అండ్ 32 3 8 11. నెక్స్ట్ అమ్మా 0 అండ్ 16 2 4 అండ్ 5 0 2 7 6/13. ఇది రావట్లేదుగా, ఇక్కడ లేదుగా. ఓకే, పర్లేదు, లేకపోతే ప్రాబ్లం లేదు, మనకు క్లారిటీ ఉందిగా. ఓకేనా? నెక్స్ట్, ఏ bicycle was bought for the 120 and sold at profit 50%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అంటమ్మా. ఓకేనా? ఒక సైకిల్ని తీసుకొచ్చి పెట్టుబడి లాభంతో విక్రయిస్తే ఎంత కమ్మాడు? ఏదో కింద ఆప్షన్ పెట్టి పడతాడు. ఓకేనా? అది పక్కన ట్రై చేయి, నువ్వు ట్రై చేయి.
ఓకే, ట్రై చేయి, ఫాస్ట్ ట్రై చేయి. మా అందరు కింద కామెంట్ చేయాలి, ఫాస్ట్ కింద కామెంట్ చేయాలి, కింద కామెంట్స్ అందరూ ఫాస్ట్ కామెంట్ చేయాలి. కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఓకే, దెన్ ఫస్ట్ బాబీను వాడు 120 కమ్మడం వల్ల 50% లాభం వచ్చింది. ఎంత కొన్నాడమ్మా? అది 100%. 120 అయితే బాబీను వాడికి 150% కావాలంట. ఎంత? 115/100 into 120. 0 క్యాన్సిల్ అండ్ 2s are 5 2s are. ఓకేనా? 5 23s are. ఇదేమో 6s are. ఇది 120 and 18. ఆన్సర్ 138 అమ్మా. ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ సమ్. మా ఇది లాస్ట్ సమ్. దీని కింద కామెంట్ చేయాలి నాకు. యావరేజ్ 5 నెంబర్స్ 75. ద యావరేజ్ ఆఫ్ 5 ఫస్ట్ 2 నెంబర్స్ 6 times. ఓకే, ఈ సమ్ బాగా చదవసారి. నాకు ఆఫ్టర్ వీడియో కింద నువ్వు కామెంట్ చేయాలి. నాన్న బావిను ఇక్కడ అవ్వకపోయినా, నేను బయట బిజీగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, నేను ఈ మధ్య చాలా మందికి ఒకటి పెట్టా, నేను క్లాస్ చెప్పడం రావాలన్నా బోర్డు ఇవ్వాలి మీరు, నేను బోర్డు ఇస్తే వస్తాను చెప్పాను. చాలా మంది తిడతారు, చాలా మంది నన్ను ఏంది ఇంత ఎక్స్ట్రా లేదని. కానీ నా ఫీలింగ్ ఏంటంటే నాకు నీకు పోకుండా బాండ్ పోకుండా నేను గ్రోత్ అవ్వాలి, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి. కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నా. కాబట్టి నా యొక్క ఎఫెక్ట్కి, ఓకేనా, నీ పేషెన్సీకి ఒక లైక్ పక్కన కావాలి, మన టైర్ పక్క పూర్తి అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మ్యాటర్ ఏం కాదు, లైవ్ లేదు ఈరోజు అని చెప్పచ్చు కదా, నేను చెప్పచ్చు కదా. చాలామంది గమనించలేదో ఒక 10 days 20 days లైవ్ పెడితే నేను స్టాప్ వేస్తున్నారు. నేను మొదలుపెట్టి లైవ్ దగ్గర 3 months అవుతుంది. ఒకరోజు క్లాస్ ఆపల లైవ్ చెప్తూనే ఉంటున్నా, అలాగా అలా చెప్తూనే ఉంటున్నా. నమ్ము కొన్నిసార్లు ఏంద్రా ఈ బతుకు అనిపిస్తుంది. కానీ ఎక్కడంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని ఫీల్ అవుతాను నేను. నా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, యువర్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఇద్దరికి అవ్వాలి కాబట్టి ఒక లైక్ ఒక హార్ట్ ఇవ్వి, ఓకేనా, అండ్ షేర్ చేయి. దీన్ని ఏం చేస్తామంటే ఆఫ్టర్ వీడియో కింద కామెంట్ చేయి. ఇప్పుడు కామెంట్ చేయనమ్మా, మొత్తం చెప్పు, పర్లేదు. 9 questions రాంగ్ అయినా పర్లేదు, మనం చెప్పాం కదా. 19 questions ఎన్ని కరెక్ట్ చెప్పండి అమ్మా, ఎన్ని కరెక్ట్ చెప్పండి, ఎన్ని కరెక్ట్ కింద మెన్షన్ చేయండి. ఎన్ని కరెక్ట్ అమ్మా? 19 questions ఫాస్ట్గా మెన్షన్ చేయండి. ఎన్ని కరెక్ట్? 19 questions కింద ఎన్ని కరెక్ట్ అమ్మా? సూపర్ సూపర్ సూపర్. ఓకే నాన్న, ఈరోజు ఈవినింగ్ పక్కన